2 తెలుగు రాష్ట్రాలలో మీకు అద్భుతమైన ఫాలోవర్స్ ఉన్నారన్న వాక్యాన్ని ఖచ్చితంగా చెప్తారని అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాం. మాట ఇక్కడ నేను ఇంటరప్ట్ చేస్తున్నందుకు క్షమించండి మూర్తిరాజు గారు. ఒకవేళ ఫాలోయర్స్ ఉంటే ఉండవచ్చు, కానీ ఆ ఫాలోయర్స్ నిజంగా ఫాలోయర్స్ అయితే వాళ్ళకి ఒక చిన్న సవినీయమైనటువంటి నా మనం ఏంటంటే, నా ఫాలోయర్స్కే యు ఆర్ నాట్ సపోజ్ టు ఫాలో ప్రకాష్, యు ఆర్ సపోజ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. ఇది ఒక్కటే నేను మీకు చెప్పాలి. అందుకు నేను అర్హుని కాదు, ప్రభు ఒక్కడే అనుసరించడానికి, గురువుగా పూజించడానికి అర్హుడు. కాబట్టి నాకు శిష్యులుగా సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయమన్నప్పుడు ప్రభు ఉద్దేశం ఏంటంటే ఆయనకి శిష్యుల్ని చేయమని, మనకి శిష్యుల్ని తయారు చేసుకోమని కాదు. సో నేను నా ఫాలోయర్స్కే కాదు, మిగిలిన ఫాలోయర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు మనుషుల్ని ఫాలో అవ్వకండి, ప్రభువుని మాత్రమే ఫాలో అవ్వండి. అభిమానించండి, అంతవరకు పర్లేదు. అభిమానం వెర్రి తలలు వేస్తే ఆరాధనగా మారుతుంది, వ్యక్తి పూజగా మారుతుంది. అది భయంకరమైన విగ్రహారాధనని దేవుడు వ్యభిచారంతో పోల్చాడు. అంచేత దైవజనుల్ని పూజించడము అన్యులు విగ్రహాలని పూజించిన దాంతో సమానం, వ్యభిచారంతో సమానం. అంచేత దైవజనుల్ని గౌరవించండి, పూజించకండి. దెర్ ఈస్ ఎ బిగ్ డిఫరెన్స్. చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువుకి మాత్రమే మహిమ చెందాలి, ప్రభువుకి మాత్రమే ఘనత చెందాలి. ఏ వ్యక్తిని మనం పూజించడానికి వీల్లేని పని అన్నమాట. కాబట్టి నేను మీకు సవినీయంగా మనవి చేసింది ఏంటంటే, ముఖ్యంగా నేటి యువతరానికి ప్రభువుని ఆరాధించండి, దైవజనుల్ని గౌరవించండి, అంతే. ఆ గౌరవాన్ని మించి వెళ్ళకండి. దైవజనులకు కూడా నేను సవినీయంగా కోరుకునేది ఏంటంటే, మిమ్మల్ని ఎవరైనా అలాగా అతిగా గౌరవిస్తుంటే ఖండించండి, పబ్బం గడుపుకోకండి, ఆ పైన కూర్చోకండి. స్తుతుల సింహాసనం పైన కూర్చోవద్దు. స్తుతుల సింహాసనం పైన ఆసీనుడు అవ్వాల్సింది ఆయన ఒక్కడే. దయచేసి గమనించండి.